లక్ష్మి గారు, మీ ఫీల్డ్‌లోనే కాదు, ఏ ఫీల్డ్‌లో అన్నా ఇటువంటి తత్వాలు, ఇటువంటి వ్యక్తిత్వాలు, ఇటువంటి వాతావరణం అనేది ఉంటది. హ్మ్. ఇందులో ఉంది, అందులో లేదు అనేది కాదు. హ్మ్. మరి అందరూ ఈ ఈ ఇలాంటి వాటికి ఫ్రస్ట్రేట్ అయిపోయి, ఉద్యోగాలు మానేసి, హ్మ్. జీతాలు లేకుండా పస్తులు ఎందుకు ఉండట్లేదు? హ్మ్. అందరూ మళ్ళీ పనులు చేసుకుంటున్నాం కదా! హ్మ్. మీరు అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడున్నారు, ఇక్కడున్న వాళ్ళని అక్కడ ఎళ్ళాం, మారుతున్నాం కదా! హ్మ్. డాక్టర్స్ కూడా ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్‌లో భయంకరంగా ఉంటది ఇటువంటి హ్మ్. వాతావరణం. ఏం చేస్తాం? హ్మ్. ఇక్కడ నచ్చకపోతే అక్కడ జంప్ చేస్తాం. అక్కడ నచ్చకపోతే ఇక్కడ జంప్ చేస్తాం. హ్మ్. నేననేదేంటంటే, మీ జీవితంలో మీరు మానసికంగా బలపడాలి అంటే కనుక దయచేసి ప్రపంచంలో మార్పు రావాలని ఊహించుకోవద్దు. మనుషుల్లో, మానవత్వంలో మార్పు రావాలనేది ఆలోచించాలి. హ్మ్. అది జరగదు. జరగని వాటి మీరెందుకు కోరుకుంటారు? హ్మ్. సమాధానం లేని ప్రశ్నలను ఎందుకు వాళ్ళెందుకు ఇలా రియాక్ట్ అయ్యారు? వీళ్ళెందుకు రియాక్ట్ అయ్యారు? వాళ్ళకి నేను అన్యాయం చేయలే కదా! వీళ్ళకి అన్యాయం చేయలేదంటే మీరు అన్యాయం చేయకపోవడం అనేది మీ బలహీనత. హ్మ్. వాళ్ళు అన్యాయం చేయటం అనేది వాళ్ళకి బలంగా భావిస్తున్నారు. హ్మ్. సో, డోంట్ ఆస్క్ క్వెషన్స్ అబౌట్ అదర్స్ మెంటాలిటీ ఫర్ విచ్ యూ కాంట్ ఫైండ్ ఆన్సర్స్. హ్మ్. సమాధానం లేనటువంటి ప్రశ్నలను అడుక్కుంటే కనుక మీరు రోజు రోజుకి జీవోత్సవం అయిపోతారు, క్షీణించబడతారు. ప్రశ్నలు అడుగుతూనే ఉంటామేమో. వాళ్ళ ప్రశ్నలకి ఇంకా 10 ప్రశ్నలు వస్తాయి మేడం. ప్రశ్నకి సమాధానం రాదు. హ్మ్. ఎందుకంటే కనుక మీరు పరకాయ ప్రవేశం చేసి అవతల వాడి మనస్తత్వంలో ఎళ్లి వాడు ఎందుకు చేశాడనేది ఆలోచించాలి. హ్మ్. దట్ ఈస్ ఎ నార్మ్ ఇన్ ద సొసైటీ అండ్ దట్స్ హౌ ద హ్మ్. వరల్డ్ ఈస్ బికమింగ్. హ్మ్. వరల్డ్ క్రూయల్‌గా మారిపోతుందా? కాంపిటీటివ్‌గా మారిపోతుందా? అంటే కనుక దానికి నాకు తెలీదు. హ్మ్. 2 ఒకే పడవలో ఉంటాయి. ఎక్కడైతే కాంపిటీషన్ ఉంటదో అక్కడ క్రూయాలిటీ కూడా ఉంటది. హ్మ్. నేను గెలవాలి అంటే కనుక నేను క్రూరంగా ఆలోచిస్తేనే నేను ఆ కాంపిటీషన్‌లో గెలవగలం. ఇది నెక్స్ట్ డెకేడ్‌లో ఇంకా భయంకరంగా మారబోతుంది. అక్కడే కనుక మానవ సంబంధాలు తెగిపోతూ ఉంటాయి.